503 ఎకరాల్లో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ. పక్కనే జాతీయ రహదారి, క్యాంపస్ లోపలి సకల సదుపాయాలు. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్ఐ ఆస్పత్రి, వారి పిల్లలకు కేంద్రీయ విద్యాలయ. పక్కనే పుట్టపర్తి, గంట ప్రయాణ దూరంలో ఐటీ సిటీ బెంగళూరు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో నిర్మించిన నాసిన్ సెంటర్ ప్రత్యేకతలివి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను పాలసముద్రం గ్రామంలో 541 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లకు, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఇందులో శిక్షణ ఇస్తారు. 10 ఏళ్ల కిందట జరిగిన రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి పరిహారంలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. నాటి సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఈ సెంటర్ను ఏపీకి తీసుకొచ్చారు. 2015 ఏప్రిల్ నెలలో శంకుస్థాపన జరిగింది. నాసిన్ను 503 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్ అధికారులకు అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం ఈ సెంటర్ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాల ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మిత్రదేశాల అధికారులకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు. వర్చువల్ సమావేశాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ వంటి అత్యాధునిక బోధన వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. కస్టమ్స్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, డ్రగ్స్ నిరోధక చట్టాలు, మనీ లాండరింగ్ నిరోధక చట్టాలు, దొంగ నోట్లను అరికట్టే విధానాలపై శిక్షణ ఇస్తారు. నాసిన్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. 100 మంది ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి క్వార్టర్లు పూర్తవుతున్నాయి. పోస్టాఫీస్, బ్యాంకు, సూపర్ మార్కెట్ వంటి మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైల్వే లైన్ కూడా రానుంది. ఈఎస్ఐ ఆస్పత్రి కూడా రాబోతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం 3 లక్షల మొక్కలు నాటుతారు. నాసిన్ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. నాసిన్ ఏర్పాటుతో పాలసముద్రం గ్రామం కూడా అభివృద్ధి చెందనుంది. కరువు పీడిత ప్రాంతంలో జాతీయ సంస్థ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. వెనుకబడిన రాయలసీమకు ఇలాంటి మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలని స్థానిక ప్రజలు, నాయకులు కోరుతున్నారు.